కొడుక కాదు. తప్పు, నువ్వు క్రైస్తవుడు అయ్యండి తిడుతున్నావు సిద్ధు. చెప్పాలి కదా పెట్టాడా లేదంటే నీ భార్య నోట్లోకి పెట్టాడా చెప్పు. సార్ రాజు గారు, మీరు మీరు కొంచెం మీరు ఒక్క నిమిషం ఉండండి. నేను మారు మనసు పొందేటట్టు చేస్తాను సార్. నేను నాకు క్రైస్తు ప్రేమ సహృదయం నేర్పించాడు. నాకు ప్రేమతో ఎలా మాట్లాడాలి. అయ్యా బాబు చెప్పయ్యా, నువ్వు ఎందుకు క్రైస్తవాన్ని వదిలేయాలి? హిందూ గ్రంథాల్లో అందులో డౌట్స్ ఉందా దాన్ని అడిగితే నేను ప్రవీణ్ ఫోన్ చేసి అన్న ఇప్పుడు సనాతనలోకి రావాలంటే యావదేం నమ్ముకోవాలని దానికి నేను చెప్తే ఇట్లా కొంత డౌట్ ఉన్నాయన్నా. ఇప్పుడు బ్రహ్ముడు పోయి సొంత కూతుర్ని 100 సంవత్సరాలు అడిగకుండా రేట్ చేస్తాడు. ఐ మీన్ బ్రహ్మదేవుడు సొంత కూతురు చేతిలో పోయి పండుగ. సొంత కూతురు ఎవరు? సొంత కూతురు ఎవరు? బ్రహ్మదేవుడు సొంత కూతురు సరస్వతి దేవి. వాళ్ళ అమ్మ పేరేంటి? సరస్వతి వాళ్ళ అమ్మ. శివుడు కాదు తమ్ముడు, ఇప్పుడు కాదు తమ్ముడు చెప్పేది నమ్మ. ఇప్పుడు మనం కంగారొద్దు నీకు, మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి. అదే నువ్వు శాంతితో మాట్లాడు, నువ్వు కంగారు పడద్దు. ఫస్ట్ నువ్వు కూల్ డౌన్. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆగు తమ్ముడు ఆగు, నేను చెప్పేది ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు కూతురు సరస్వతి అన్నావు, బాగుంది, వెరీ గుడ్. బ్రహ్మదేవుడు ఏంటి? ఏమన్నా బ్రహ్మదేవుడు భార్య పేరేంటి? సరస్వతి వాళ్ళ అమ్మ పేరేంటి? బ్రహ్మదేవుడు భార్య. కరెక్టేనమ్మా తమ్ముడు, అలా కాదమ్మా తమ్ముడు. ఇప్పుడు మీ నాన్నగారు పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి అన్న? మీరు అది మనుషులకి దీనికి మీరు లింక్ చేస్తున్నారు, అది తప్పు. లింక్ చేయట్లా. మీ నాన్నగారి పేరేంటి అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూతురు అన్నావు, అది మనుషుల లింకే కదా. ఇప్పుడు దేవతలకి లింక్స్ ఉండవు, వాళ్ళకి కూతురు తమ్ముడు అని లింక్స్ ఉండవు. కానీ నువ్వు ఆ లింక్స్ తీసుకొచ్చి నువ్వు మనుషులకు పెడుతున్నావు కదా. గ్రంథం ముందే ఉంది మరి ఇప్పుడు సమాజంలో కూడా ఉంది కదా. మీ అమ్మ ఇప్పుడు మీ అమ్మగారి పేరేంటి? తమ్ముడు నువ్వు ఫస్ట్ కూల్ గా కాదు నువ్వు కూల్ గా ఉండు ఫస్ట్. నువ్వు కాదు ఇప్పుడు నువ్వు అన్నావు తమ్ముడు నేను చెప్పేది ఒక్క నిమిషం, నేను చెప్పేది నువ్వు విచారం చేస్తున్నప్పుడు మరి మేరీ కూడా వాళ్ళు వ్యభిచారం చేసింది అంటారు తమ్ముడు. మేరీ కూడా వ్యభిచారం చేసింది అంటారు. నువ్వు దానికి ఏ సమాధానం చెప్తావు? మరి రెండు ఈక్వల్ అంటావా? అది అడిగితే అది హరీష్ నేను చెప్పేది నేను చెప్పేది తమ్ముడు. నేను పాస్టర్ గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు కూతురు అన్నావు, సరస్వతి అన్నావు. ఆ సరస్వతి వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీకు నాలెడ్జ్ లేదనమాట. చెప్పలేకపోతున్నావు కాదన్నా, అందులో లేదన్నా. ఎందుకు లేదు? లేనప్పుడు కూతురు ఎలా వచ్చింది? లేకపోతే నీకు తెలియదని చెప్పు. లేదు కాదు ఉంది, నీకు తెలియదని చెప్పు. కాదు నీకు తెలియదని చెప్పు, లేదని కాదు. వాళ్ళు రాసుకున్న గ్రంథాలు ఉంది, నీకు తెలియదు. అది నేను చెప్తా ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడటం వల్ల మన క్రైస్తవానికి చాలా నష్టం ఉంది. ఎందుకంటే ఆత్మలు రక్షించబడవు. ఇప్పుడు నువ్వు హిందువులకు వ్యతిరేకంగా చెప్పేది తమ్ముడు. నువ్వు ఊరక అనొద్దు. నాలో ఉన్న యోవాన్ని బయటికి తీసుకురావద్దు. చెప్పింది నేను ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు, వాళ్ళు మేరీ లంజా అది 10 మంచి అది దెంగించుకుంది అంటారు. అలా క్రైస్తవాన్ని తిడతారు. అప్పుడు చెప్పేది తమ్ముడు, నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వు మేరీ లంజా లంజా కొడుకు అంటారు వాళ్ళు. చిన్న సజెషన్ అండి, మేము 10 మంది అనలేదు కానీ పరిశుద్ధాత్మ దెంగించుకుంది యేసుతో దెంగించుకుంది. నేను మాట వరుసకి చెప్తున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు అన్యుల్లాగా బూతులు మాట్లాడతారు, నువ్వు కూడా అన్యుల్లాగా బూతులు మాట్లాడుతున్నావు. మరి సాతన ధర్మమే ఒక అబద్ధం అంటే అందులో ఉన్న ఎవరు? వాళ్ళు కూడా అంటారు క్రైస్తవ ఒక అబద్ధం అంటారు. తప్పు కదా. మనం శాంతి సమాధానంతో ఉండాలి. మేరీ అనేది పెద్ద లంజది, భోగు లంజ అంటాడు. అది 100 మంచి అది దెంగించుకున్న లంజది అంటాడు. దానికి నువ్వు సమాధానం చెప్తావు. మరి మీరు అశ్లేష అనేసి నాకు తెలుసా? అది ఎవరు తెలిస్తే మడ్డగుడు వచ్చినది లౌడాగా తెలిసి మడ్డగుడు రావచ్చి సమాధానం చెప్పామంటారు. ఎన్ని గిటార్లు పెట్టించుకుంటాను. పెద్ద లంజపు కుదరాదు. పరిశుద్ధాత్మ కమ్ముకుందిరా. మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు నువ్వు మీ అమ్మని నేను కమ్ముకుంటాను, నువ్వు ఒప్పుకుంటావా? మరి మీ అమ్మని వచ్చి కమ్ముకో అని చెప్పు నువ్వు. అది రైట్ వర్డ్ అయితే అరే లంజా కొడక మీ అమ్మ లంజా కొడుకు వాడు నమ్ముతున్నావు కాబట్టి మీ అమ్మ ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకుంటావా? మీ అమ్మ నేను కమ్ముకుంటా అంటా. మీ అమ్మ ఒప్పుకుంటా, నువ్వు ఒప్పుకుంటా. మీ నాన్న ఒప్పుకుంటాడు. మీ నాన్న అడుగు, మీ నాన్న లైన్ లో కలుపు. అయ్యా పరిశుద్ధాత్మ మమ్మల్ని కమ్ముకుంటాడు, మీ అమ్మని కమ్ముకుంటాడు అంటానా? కాదు కమ్ముకుంటాడు అన్నా అని చెప్పి నేను ఒప్పుకుంటాను. నిజంగా పెద్ద మన్మధుడు అంట, గాలి దేవుడు. మన్మధుడు మీ అమ్మని దెంగి
దెంగాడా వచ్చి మీ అమ్మని దెంగాడా మన్మధుడు? అంజలి దేవిని కాదురా, ఎవర్రా వాళ్ళంతా మీ అమ్మ దెంగిన వీళ్ళమ్మ ఉంచుకున్నాడు, వీడమ్మ ఉంచుకొని పూకు ఎడల్పు చేసినాడు. అమ్మ పూకు ఆల్రెడీ లూజ్ అయిపోయిందండి. వీళ్ళమ్మ పూకుని బాగా నాకినాడు. మేరీ పూకుని తెచ్చి వీళ్ళ అమ్మకు పెట్టారు. వీళ్ళమ్మ పూకుని నాకారు బాగా. పరిశుద్ధాత్మగా వీళ్ళ అమ్మను కూడా దెంగాడు. వీళ్ళమ్మ పూకుని బాగా నాకి దాని పిల్లలు రెండు బాగా కిలోమీటర్ ఎడల్పు చేశారు వీళ్ళమ్మ పూకుని. అది ఒక నిమిషం మనం ఏదైనా శాంతి సమాధానంగా మాట్లాడాలి. హరీష్ గారు మీ నోట మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ హరీష్ గారు అమ్మ పూకుని ఇంత వెడల్పు కిలోమీటర్ ఎడల్పు చేశారంట. మరి 100 మంచి అది దెంగించుకుందంట ఆడమ్మ లంజ. ఈ హరీష్ గారు వాళ్ళ అమ్మ పెద్ద బోకు లంజ. అది ఆ లంజ దాని పూకులో కారం మిషన్ పెట్టాలి, కారం మిషన్ పెట్టి దెంగించాలి దాన్ని ఆ లంజని. అందుకని ఇలాంటి లంజా కొడుకు పుట్టాడు. ఆడమ్మ లంజ పాస్టర్లు 100 మంది దెంగితే పుట్టాడు. అమ్మని లంజా నా కొడుకు టైట్ అయిపోయిందండి, తెలుసా మీకు? అది యేసు రక్తం గడితే టైట్ అయిపోయింది. కిలోమీటర్ విమానాశ్రయం అంత వెడల్పుంది, ఏమైందండి పూకు? 2 కిలోమీటర్లు సాగిన వీళ్ళమ్మ పూకు గాని, ఇటు పెళ్ళం పూకు గాని, మేరీ పూకు గాని యేసు రక్తంతో కడుక్కుంటే శుభ్రంగా ఫుల్ టైట్ అయిపోయింది, కన్ని పూకు అయిపోయింది. ఎంత మంచి అవకాశం అండి. అరే అరే వెళ్ళి నీ అమ్మ పూకు నాకు వెళ్ళు. అరే లంజా కొడక వెళ్ళరా నీ అమ్మని దెంగ లంజా కొడక, క్రైస్తవ లంజా కొడకల్లారా, లంజా కొడక, బేవర్స్ నా కొడక. నీ అమ్మ ఈడట హిందూ మతంలోకి వస్తట ఈ అమ్మని దెంగ. అరే మేరీ పూకులో నా మడ్డ పెడతానరా, ఇంత పొడుగుంటది నా మడ్డ, 9 అంగుళాలు ఉంటది. మేరీ తిప్పి 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 నీ అమ్మ గుద్దలో పెడతా, సరిపోయింది లంజా కొడక. నీ అమ్మ బేవర్స్ నా కొడక. బ్రహ్మదేవుడు రా, బ్రహ్మదేవుడు ఎవరు? బ్రహ్మదేవుడు ఏం పని, నీకేం పని బ్రహ్మదేవుడి తోటి? బ్రహ్మదేవుడు లేకుండా మాట్లాడుతున్నాడు ఈడట హిందూ ధర్మంలోకి వస్తాడ. కాదు, మేరీ అనేది పరిశుద్ధాత్మతో దెంగించుకున్న లంజా అని చెప్పాము. ఎందుకంటే ఏం కావాలి, లంజకు పుట్టినాడు లంజ కొడుకు యేసు. ఇప్పుడు నిజంగా యేసేపుతో కాపురం చేసి పిల్లోని కంటే మనందరం కూడా గొప్పడని ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మ తెంగి పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యేసేపు కూడా ఎలా కాపురం చేశాడు? నా పెళ్ళాం పేరు అరే మేరీరా, మా అబ్బాయి పేరు యేసు, నా పేరు యేసేపు. నా పెళ్ళాం పేరు మేరీ. అవును, నా పెళ్ళాం పేరు మేరీరా. అవును మేరీ. మేరీ నేను ఉంచుకున్న దాని పేరు మేరీ. పంపిస్తాండి చెప్పు, దెంగుతా. తాళి పంపించిన దెంగుతా, పర్లా. మేరీని ఉంచుకుంటా. అరే నీ అమ్మేరా నా పెళ్ళం, నీ అమ్మేరా నా పెళ్ళం. సార్ నేను చేసుకుంటా సార్ వాళ్ళమ్మని నేను చేసుకుంటా. అయిపోయి సార్ నా దానికో 10 అంగుళాలు ఉంటది. వాళ్ళమ్మ కొత్తలో మీరు ముందు తెంగండి వెనకాల తెంగుతా. లేకపోతే వీడమ్మని మీరు ముందు తెంగండి వెనకాల తెంగుతా. మీరు ముందు ముందు తెగితే మీరు వెనకాల రికార్డు సృష్టించాలండి. ఇంకా రికార్డు సృష్టించాలి. రికార్డు సృష్టిద్దాం. అమ్మని దెంగి 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 మేరీ పూకుని దెంగాలి, మేరీ కుద్దని దెంగుతా.